నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ సినిమా. వెండితెరపై ఆయన అడుగు పెడితే స్టైల్ కు కొత్త డెఫినేషన్. ఆయన స్క్రీన్ పై కనిపిస్తే మాస్ ప్రేక్షకులకు పూనకాలు. తగ్గేదేలే అంటూ బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అవతరించబోతున్నారు. పుష్ప 2 తర్వాత రాబోయే సినిమా కోసం యావత్ దేశం వేచి చూస్తున్న వేళ అల్లు అర్జున్ తన తదుపరి వేటను మొదలు పెట్టేశారు. ఏప్రిల్ 8 ఐకాన్ స్టార్ పుట్టినరోజు. ఈ ఒక్క రోజు టాలీవుడ్ మాత్రమే కాదు, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షేక్ అయిపోయే అప్డేట్స్ రాబోతున్నాయి. అట్లీతో భారీ ప్రాజెక్ట్, లోకేష్ కనగరాజ్ తో మైండ్ బ్లోయింగ్ కాంబినేషన్. అసలు ఏప్రిల్ 8న ఏం జరగబోతోంది? అల్లు అర్జున్ ప్లాన్ ఏంటి? ఇదే ఇవాల్టి మన స్పెషల్ స్టోరీ. ముందుగా అందరి కళ్ళు ఇప్పుడు సౌత్ ఇండియా సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ వైపే ఉన్నాయి. షారుఖ్ ఖాన్ తో జవాన్ వంటి 1000 కోట్ల హిట్ కొట్టినట్లు ఇప్పుడు అల్లు అర్జున్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ని సిద్ధం చేశారు. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోని అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందనుంది. దాదాపు 300 కోట్ల పైచిలుకు వ్యయంతో నిర్మించబోతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఒక బిగ్ సర్ప్రైజ్ ఉండబోతోంది. అదే బన్నీ ద్విపాత్రాభినయం. అవును, అల్లు అర్జున్ తొలిసారిగా ఈ సినిమాలో 2 విభిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. కేవలం హీరో మాత్రమే కాదు, ఈ సినిమాలో హీరోల ఎంపిక కూడా ఒక భారీ మల్టీ స్టారర్ ను తలపిస్తోంది. గ్లోబల్ బ్యూటీ దీపికా పదుకునే ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ లో భాగమైనట్లు తెలుస్తోంది. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఏకంగా 5 హీరోయిన్లకు చోటుందట. జాన్వీ కపూర్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నతో పాటు కుర్రకారును ఉర్రూతలూగిస్తున్న భాగ్యశ్రీ బోర్సే, ఇలా భారీ తారాగణం ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు ప్రచారం సాగుతోంది. మరి ఈ 5 భామల పాత్రలు ఎలా ఉండబోతున్నాయి? అట్లీ ఈ భారీ తారాగణాన్ని ఎలా హ్యాండిల్ చేయబోతున్నారు అన్నది ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏప్రిల్ 8న రిలీజ్ కాబోయే టీజర్ లో ఈ విషయాలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఉంది. ఫ్యాన్స్ కు పూనికాలు తప్పించే మరో వార్త, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్. విక్రమ్ లియో వంటి సినిమాలతో తనకంటూ ఒక యూనివర్స్ ను క్రియేట్ చేసుకున్న లోకేష్ అల్లు అర్జున్ తో ఒక భారీ యాక్షన్ డ్రామాను ప్లాన్ చేస్తున్నారు. ఇది ఎల్సీయూలో భాగమా లేక స్వతంత్ర కథ అన్న సస్పెన్స్ కూడా ఏప్రిల్ 8న తెరపడే అవకాశం ఉంది. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కాంబో అనగానే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు ముగిశాని, పుట్టినరోజు సందర్భంగా ఒక క్రేజీ పోస్టర్ లేదా అనౌన్స్మెంట్ వీడియో వచ్చే ఛాన్స్ ఉందని కూడా టాక్ వినిపిస్తోంది. వీటన్నిటికీ మించి వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్న పుష్ప 2 ది రోల్ నుంచి కూడా ఒక సాలిడ్ అప్డేట్ రాబోతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బర్త్డే స్పెషల్ గా పుష్పరాజ్ విశ్వరూపాన్ని చూపేలా ఒక గ్లిమ్స్ ని కూడా ప్లాన్ చేస్తున్నారట. అంటే ఒకే రోజున అట్లీ మూవీ టీజర్, లోకేష్ కనగరాజ్ అనౌన్స్మెంట్, అలాగే పుష్ప నుంచి సర్ప్రైజ్, ఇలా ట్రిపుల్ ధమాక్ ఇవ్వడానికి ఐకాన్ స్టార్ సిద్ధమయ్యారు. అల్లు అర్జున్ ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. అందుకే ఆయన ఎంచుకున్న దర్శకులు కూడా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉన్నవారే. అట్లీ మేకింగ్ స్టైల్ కి అల్లు అర్జున్ ఎనర్జీ తోడైతే బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేట మొదలైనట్టే. ముఖ్యంగా ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్ కోసం విదేశీ నిపుణులు పనిచేస్తున్నారని కూడా సమాచారం. గతంలో ఎన్నడూ చూడని విధంగా ఒక కొత్త మేక్ ఓవర్ తో బన్నీ మన ముందుకు రాబోతున్నారు. ఏదేమైనా ఏప్రిల్ 8 అనేది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఒక పండుగ రోజు. ఐకాన్ స్టార్ తన పుట్టినరోజున ఫ్యాన్స్ కి ఇచ్చే రిటర్న్ గిఫ్ట్స్ ఎలా ఉండబోతున్నాయి? బాక్స్ ఆఫీస్ రికార్డులు ఎలా తిరగరాయబడతాయి అన్న తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.